ఈ చౌక బియ్యం పథకం చాలా ఏళ్లుగా దేశంలోని చాలా రాష్ట్రాల్లో అమల్లో ఉంది కదా సార్. ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే ఉమ్మడిగా ఉన్నప్పుడు ఆ తర్వాత కూడా ఈ చౌక బియ్యం పథకం అమల్లో ఉంది. దాదాపు 40 ఏళ్లుగా అమలు అవుతుంది అనుకుంటా. తమిళనాడు రాష్ట్రాన్ని విషయానికి వస్తే అంతకు ముందు నుంచే అక్కడ ఈ చౌక బియ్యం పథకం అమలు అవుతోంది. ఈ సన్న బియ్యం పథకం గేమ్ చేంజర్ అని చెప్పేసి కాంగ్రెస్ నాయకులు చెప్తూ ఉన్నారు సార్. సన్న బియ్యం పథకం శాశ్వతం అని కూడా అంటూ ఉన్నారు. సో ఈ సన్న బియ్యం పథకం గేమ్ చేంజర్ అవుతుందా? మీరు అన్నది నిజం. 40 ఏళ్ళుగా అమల్లోకి ఉంది. అన్నాదురై టైం నుంచి తమిళనాడు వాస్తవంగా ఎన్టీ రామారావు దీన్ని ఇంట్రడ్యూస్ చేసేటప్పుడు కూడా ఆయన మద్రాసులో ఉన్నాడు కనుక ఆ ఎక్స్పోజర్ వల్ల చేశారు కూడా అంటారు. సో ఈ పథకాన్ని ఎన్టీ రామారావు ప్రారంభించినప్పుడు చాలామంది విమర్శించిన వాళ్ళు కూడా ఉన్నారు. ఎందుకంటే ఇప్పుడు ఎలాగైతే ఉచితాలు రేవడి కల్చర్ నరేంద్ర మోడీ అంటుంటాడో ఆ రోజుల్లో కూడా దీన్ని విమర్శించారు. కానీ రీసెర్చ్ ఏం చెప్పిందంటే కేఆర్ వేణుగోపాల్ ప్రఖ్యాత ఐఏఎస్ అధికారి, ప్రైమ్ మినిస్టర్ కార్యాలయంలో పనిచేసి ఇప్పటికీ మన తెలుగు ప్రజలు గర్వంగా చెప్పుకునే కొద్దిమంది ఐఏఎస్ అధికారులు, ఎస్ఆర్ శంకర్ అని పేరు, ఇట్లాంటి పేర్లు చెప్పుకుంటాం. మీరు అలాంటి ఐఏఎస్ అధికారులు ఒకరైన కేఆర్ వేణుగోపాల్ అప్పుడు చీఫ్ రేషనింగ్ ఆఫీసర్గా ఉండి ఆయన దీనిపైన పరిశోధన జరిపాడు. నాకు గుర్తు, చాలా ఏళ్ల క్రితం చదివాను. ద రోల్ ఆఫ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ ఇన్ కంబాటింగ్ పావర్టీ అని. సో ద రోల్ ఆఫ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ కంబాటింగ్ పావర్టీ అని సెంటర్ ఫర్ పాలసీ స్టడీస్ కొరకు అనుకుంటాను. తర్వాత ఇఫ్ ఐ రిమెంబర్ మై మెమరీ ఈజ్ కరెక్ట్, ఎందుకంటే 30-40 ఏళ్ళ కిందటి అంశం కదా. సో డెలివరెన్స్ ఫ్రమ్ హంగర్ అని సేజ్ పబ్లికేషన్స్ అది పుస్తక రూపంలో కూడా పబ్లిష్ చేసినట్టున్నారు. సో దాంట్లో ఆయన రీసెర్చ్ ఏం చెప్పిందంటే క్లియర్గా చౌక బియ్యం పథకం ప్రవేశపెట్టాక ప్రజల జీవన ప్రమాణాలు పెరిగాయి, పౌష్టికాహార లెవెల్స్ పెరిగాయి, న్యూట్రిషనల్ లెవెల్స్ పెరిగాయి. సో ఇది మీకు చౌక బియ్యం పథకం యొక్క గొప్ప ప్రయోజనం. ఏ పథకమైనా పాజిటివ్ ఎక్స్టర్నాలిటీస్ ఇస్తే అది సంక్షేమ పథకం కాదు, దాన్ని అభివృద్ధి పథకంగానే చూడాలి. 4+4 ఆఫర్. మొదటిసారిగా కంట్రీ డిలైట్ పాలని 4 రోజులు ఆర్డర్ చేసిన వాళ్ళకి మరో 4 రోజులు ఫ్రీ. ఇంకెందుకు ఆలస్యం, యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ ది కంట్రీ డిలైట్ యాప్ నౌ. సంక్షేమ పథకానికి అభివృద్ధి పథకానికి మౌలికమైన తేడా ఏంటంటే ఒక వ్యక్తికి మాత్రమే ప్రయోజనం ఇస్తే అది సంక్షేమ పథకం. సామూహిక ప్రయోజనాలు ఇవ్వగలిగితే, పాజిటివ్ ఎక్స్టర్నాలిటీస్ ఇవ్వగలిగితే అది అభివృద్ధి పథకం. ఇలా మధ్యాహ్న భోజన పథకం మొదలుపెట్టినప్పుడు ఇలాగే విమర్శించారు. అది కూడా తమిళనాడులో మొదలై మన దగ్గర కూడా అయింది. కానీ మధ్యాహ్న భోజన పథకం వల్ల పిల్లల హాజరు పెరిగింది, పిల్లల లెర్నింగ్ ఎబిలిటీస్ పెరిగాయి, పిల్లలు నేర్చుకునే సామర్థ్యం పెరిగింది, పిల్లల్లో పౌష్టికాహార స్థాయి పెరిగింది. అందువల్ల అది సంక్షేమ పథకం అన్నాను, నేను దాన్ని అభివృద్ధి పథకం అంటాను. సో అందువల్ల ఈ బియ్యం పథకం అనేది రైట్ టు ఫుడ్, మీకు ఆర్టికల్ 21 రైట్ టు లైఫ్ చెప్తుంది. జీవించే హక్కు ప్రాథమిక హక్కు అంటారు. జీవించే హక్కులో రైట్ టు హెల్త్ అనేది ఆరోగ్యానికి హక్కు, రైట్ టు ఫుడ్ ఆహారానికైన హక్కు అనేది కీలకం. అందుకే మన ధర్మశాస్త్రాల్లో ఆధ్యాత్మిక మతపరమైన గ్రంథాల్లో కూడా అన్నదానం గురించి ఎందుకు చెప్పాను, అన్ని దానాల కన్నా అన్నదానం ఎందుకు చెప్పాను. సో అన్నదానము ఎందుకంటే ఆకలితో ఎవరు ఉండకూడదు అన్నది ఆధ్యాత్మిక చింతనలో కానీ ఆర్థిక తాత్విక చింతనలో కూడా కీలకమైంది. ఎవరు ఆకలితో ఉండకూడదు, ఇది మన సూత్రం. అందుకే మీరు అన్నదానం వచ్చింది. మా నాన్నమ్మ చెప్పేది, మా హసన్పర్తిలో ఉండేవాళ్ళు మా తాత కాలంలో రాత్రి 11ంటికి ఎవరైనా వచ్చి అమ్మ ఆకలి అవుతుందంటే మా తాత మా నాన్నమ్మ లేపి అన్నం వండి పెట్టమనేవాడట. ఇంత రాత్రి ఇప్పుడు అన్నం వండి పెట్టాలా అంటే మా తాత అనేవాడట, ఇంత రాత్రి మనకు అవకాశం ఇచ్చాడు కదా దండం పెట్టు అనేవాడట. సో అందువల్ల అంత ఎందుకు ఈ ఉదాహరణ చెప్పానంటే అంటే నేను చెప్పింది మా తాత మా అమ్మా నాన్నల పెళ్లి కాకముందు చనిపోయాడు అంటే ఎన్నేళ్ల క్రితం చూడండి. అప్పటి నుంచి తరతరాలుగా మన సమాజంలో ఉన్నది ఏంటంటే అన్నదానాన్ని మన గొప్పతనంగా చూసేవాళ్ళు కాదు, అన్నదానాన్ని స్వీకరించేవాడు మనకు అదృష్టాన్ని కల్పించాడని భావించేవాళ్ళు. ఆ స్థాయిలో మన సమాజంలో ఒక భావన, ఒక ఆధ్యాత్మిక భావన ఏంటంటే అన్నము పరమేశ్వర స్వరూపం. ఆకలితో ఉన్నవాడు పరమేశ్వరుని రూపంలో మనకు సాక్షాత్కరించాడు అని ఫీల్ అయ్యేవాడు. నేను ఇస్తున్నాను తీసుకుంటున్నాను ఎక్కడ ఫీల్ అయ్యేవాళ్ళు కాదు. సో అన్నదానం చేస్తున్నప్పుడు నాకు ఈ అవకాశం వచ్చిందే అని అనుకునేవారు. పరమేశ్వర ప్రాప్తి అయిన సంపాదనను, పరమేశ్వర స్వరూపమైన అన్నాన్ని దరిద్ర నారాయణుడికి నేను ఇస్తున్నాను భావించేవాళ్ళు. అలా ఆధ్యాత్మిక చింతన నుంచి
మీరు అమర్త్య సేన్ లాంటి అర్థశాస్త్రవేత్తల ఆర్థిక తాత్విక చింతన వరకు కూడా ఫుడ్ అనేది ఒక రైట్ టు ఫుడ్, ఫండమెంటల్ రైట్గా వెల్ఫేర్ ఎకనామిక్స్లో ఒక సంక్షేమ ఆర్థిక వ్యవస్థలో ఒక ప్రాథమిక అంశంగా వచ్చింది. సో అందువల్ల ఈ బియ్యం పథకాన్ని మనం ఆహ్వానించాలి, అంగీకరించాలి. ఇక సన్న బియ్యం ఎందుకు అంటే ప్రజల ఆహార అలవాట్లు మారుతూ వస్తున్నాయి. 30 ఏళ్ల క్రితం 40 ఏళ్ల క్రితం ప్రజలు దొడ్డు బియ్యం తినేవారు. నాకు ఎప్పటికీ గుర్తు, నేను చిన్నప్పుడు స్కూల్ చదువుకున్నప్పుడు వేసవి సెలవుల్లో మా నాయనమ్మ ఇంటికి వెళ్ళేవాళ్ళం. మా తాతల కాలం అస్సన్పర్తి వరంగల్ పక్కన. తర్వాత మా నాన్న మొదటి ఉద్యోగంలో భాగంగా 1950 కన్నా ఆ ప్రాంతంలో మేము ఆదిలాబాద్ జిల్లా వెళ్ళాం. మందమరి మండలంలో ఎదులాపురం అని మాకు చిన్న గ్రామం. ఆడ చూసేవాళ్ళము, మక్కలు జొన్నలే కొనేవాళ్ళు. నేను షాప్లో వెళ్ళి అబ్జర్వ్ చేసేవాడిని. ఏ ఆహార ధాన్యాలు ఎక్కువ కొంటున్నారంటే బియ్యం లోయెస్ట్ కన్సంప్షన్ ఉండేది. మేజ్ అండ్ జవర్, మక్కలు జొన్నలు, మన మొక్కజొన్న అంటారు, తెలంగాణ మక్కలు అంటారు. సో ఆ మక్కలు జొన్నలు మాత్రమే కొనేవాళ్ళు ఎక్కువ. ఎప్పుడన్నా బియ్యం కొంటున్నారు అంటే ఆ రోజు పండుగన కావాలి, ఇంటికి అల్లుడని రావాలి. అల్లుడు వస్తే వాళ్ళు అనేవాళ్ళు, ఇలా మా అల్లుడు వస్తున్నాడు అందుకే నేను ఆయన అన్నం బువ్వ పెడుతున్నా అనేవాళ్ళు. అన్నం బువ్వ అనేవాళ్ళు దాన్ని. సో బియ్యం పెట్టడం అనేది ఒక లగ్జరీగా ఉండేది. అక్కడి నుంచి స్టార్ట్ అయినటువంటి ఎకనామిక్ డెవలప్మెంట్ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం ఫుడ్ హ్యాబిట్స్ను మారుస్తూ వచ్చింది. ఫుడ్ హ్యాబిట్స్ మారుస్తూ బియ్యం తినడం మొదలుపెట్టారు. బియ్యంలో దొడ్డు బియ్యం తినడం మొదలుపెట్టారు. ఇప్పుడు ఏమైందంటే పేదలు కూడా దొడ్డు బియ్యం తింటలేరు. ఈవెన్ పట్టణ ప్రాంతాలు పక్క పెట్టండి, గ్రామీణ ప్రాంతాల్లో కూడా దొడ్డు బియ్యం తింటలేరు. ఇది సరైందా? ఫుడ్ హ్యాబిట్స్లో ఈ మార్పు కరెక్ట్ కాకపోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు తృణధాన్యాలు, సిరిధాన్యాలు అంటారు, రాగులు, జొన్నలు, ఇవి చాలా ఆరోగ్యానికి మంచిది. ఉలువలు, ఒకప్పుడు ఉలువలు అంటే గుర్రాలకు పెట్టేవాళ్ళు. మా నాన్నమ్మ తిట్టేది, చదువుకోరా, అరే నువ్వు చదువుకోకపోతే ఉలువలు తిని బతుకుతావురా అనేవాళ్ళు నన్ను. కానీ ఇవాళ జూబ్లీ హిల్స్లో ఉలువాచార్ అని రెస్టారెంట్ వచ్చేసి ఉలువలు అనేది ఉలువాచార్ అంటే ఒక 300 రూపాయలు 400 రూపాయలు పెట్టాలి. సో అలా ఉలువలు తిని బతుకురా అని మా నాన్నమ్మ తిట్టిన తిట్టు నుంచి ఉలువాచార్ రెస్టారెంట్ దాకా వచ్చేసింది మనం. అంటే ఎంత లగ్జరీ అయిపోయింది చూడండి. ఇవాళ సంపన్నుల కాలనీలో మీరు వెళ్ళండి, రాగులు, సజ్జలు, జొన్నలు ఇవి తినాల్సిన పరిస్థితి వచ్చింది. అందుకే ఈ ఫుడ్ హ్యాబిట్స్ మారుతున్న క్రమంలో పేదవారు కూడా ఇలా దొడ్డు బియ్యం తింటలేరు, సన్న బియ్యం తింటున్నారు. దీనివల్ల ఏమైంది? ప్రభుత్వమేమో దొడ్డు బియ్యం ఇవ్వడం, పేదలేమో సన్న బియ్యం తినడం. జరిగింది ఏంటంటే ఒక పెద్ద స్కామ్. ఎంత పెద్ద స్కామ్ అంటే నా అంచనా తెలంగాణలో కూడా ఒక 10,000 కోట్ల స్కామ్ ఉంటుంది. ఆంధ్రప్రదేశ్లో కూడా కొన్ని వేల కోట్ల స్కామ్. ఏమవుతుంది? 2 రకాలు అవుతుంది. కొన్ని చోట్ల అయితే రేషన్ డీలర్లు బియ్యం ఇవ్వరు, వాళ్ళు బియ్యం తీసుకోరు. నీకు 6 కిలోల బియ్యం, 4 ఫ్యామిలీ అంటే 24 కిలోలు ఇంటూ 10 రూపీస్, 200 రూపాయలు ఇచ్చి పంపిస్తారు. సో ఇంకేం లేదు. దాని తర్వాత వాళ్ళు మళ్ళీ వెనక్కి వెళ్తుంది, రివర్స్ సైక్లింగ్, రీసైక్లింగ్ అవుతుంది, వెళ్ళి కాకినాడ పోర్ట్లో తేలుతుంది ఇట్లాంటి ప్లేస్లో. సో ఇలా ఒక మాఫియా ఇది. దొడ్డు బియ్యం ఇదే ప్యూర్ మాఫియా. ప్రభుత్వం ఇచ్చిన దొడ్డు బియ్యాన్ని రేషన్ షాప్లో తీసుకోవడం, ఆ పక్కనే ఉన్న ఏదో ఒక షాప్లో 10 రూపాయల కిలో అమ్మేయడం. అంటే కొన్ని వేల కోట్ల రూపాయల ప్రజల సొమ్ము, ప్రభుత్వ సొమ్ము ఇవాళ ఈ మాఫియా చేతిలోకి వెళ్ళిపోతుంది. దాన్ని అరికట్టడానికి ఒక గొప్ప పథకం. అందుకే ఖచ్చితంగా ఇది గేమ్ చేంజర్, అనుమానమే లేదు. ఎందుకంటే ప్రజలు తినే బియ్యం ఇవ్వడం ద్వారా ఏం జరుగుతుంది? ప్రజలకు ఇవాళ ఎంత లాభం? ఇప్పుడు ఏమవుతుంది? మీరు ఒక చిన్న ఉన్నాం, నేను నా డ్రైవర్ని అడిగాను, నువ్వు రేషన్ బియ్యం తీసుకుంటావు కదా, ఏం చేస్తావు అన్నా. ఏమున్నా సార్ 10 రూపాయలకు అమ్ముకుంటా పక్క షాప్లో అన్నాడు. మళ్ళీ నువ్వు బియ్యం ఎంత కొంటావు అన్నా, 40 రూపాయలకు కొంటా సార్ అన్నాడు. అంటే ఒక 24 కిలోల బియ్యం అనుకోండి, 10 రూపాయలకు అమ్ముతున్నాడు, 40 రూపాయలకు కొంటున్నాడు. అంటే క్లియర్గా 30 రూపాయల తేడా ఉంది. సో ఈ సన్న బియ్యమే ఇస్తే ఈ 30 × 24 720 రూపాయలు లాభం కదా. సుమారు 750 నుంచి 1000 రూపాయలు ఒక్క కుటుంబానికి లాభం అంటే అది ఎంత మంచి పథకమో మీరు ఆలోచించారు. అందువల్ల ఖచ్చితంగా సన్నబియ్యం పథకాన్ని ఆహ్వానించాలి. సన్నబియ్యం యొక్క కల్టివేషన్ కూడా పెరిగింది. మీకు తెలంగాణలో మీరు ఇవాళ పాలమూరులో, మహబూబ్ నగర్లో కూడా బియ్యం పండిస్తున్నారు. ఇవాళ మీరు నారాయణపేట లాంటి ప్లేస్లో కూడా బియ్యం పండిస్తున్నారు. సన్నబియ్యానికి బోనస్ కూడా ప్రభుత్వం ఇస్తుంది. వాస్తవంగా సన్నబియ్యం ఎక్కువ టైం కన్జ్యూమ్ చేస్తుంది కల్టివేషన్కు. అందువల్ల ఇట్ ఈస్ రిలేటివ్లీ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ ఎక్కువ ఉంటుంది. అందుకే దొడ్డు బియ్యం ప్రభుత్వం కొనేది. ఎందుకంటే దొడ్డు బియ్యం చీప్ అవుతుంది, ప్రొడక్షన్ కాస్ట్ తక్కువ ఉంటుంది. ఇప్పుడు మీరు సన్నబియ్యానికి బోనస్ ఇచ్చి కొనాల్సి వస్తుంది. ప్రభుత్వానికి భారం యాక్చువల్గా సన్నబియ్యం. దొడ్డు బియ్యం కన్నా పోలిస్తే సన్నబియ్యం భారం. ఎందుకంటే ప్రొడక్షన్ కాస్ట్ పెరుగుతుంది, అంటే లాంగర్ క్రాప్ డ్యూరేషన్ ఎక్కువ ఉంటుంది నాకు తెలిసినంత వరకు.
సో క్రాప్ డ్యూరేషన్ ఎక్కువ ఉంటుంది కనుక దాని కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ ఎక్కువ ఉంటుంది. బట్ స్టిల్ ప్రజలు తినేటువంటి ఆహారం ఇస్తే అది ఉపయోగం తప్ప ప్రజలు తినే ఆహారం ఇవ్వకపోతే ఏం లాభం? మేము స్కూల్లో నాకు 8th క్లాస్ నుంచి ఉపన్యాస పోటీలు, వ్యాసరచన పోటీల్లో పాల్గొనేవాడిని. నాకు గుర్తు 8th క్లాస్లో నాకు పాండురంగ మహత్యం ఇచ్చారు ప్రైజ్. ఏం చేయాలి నేను దాన్ని? నా చదువుతూ అర్థమవుతుందా? 8వ తరగతిలో నీ పాండురంగ మహత్యం శ్లోక కవిత్వం అంతా నాకు ఎక్కడ అర్థమవుతుంది? అదే నాకు మంచి డిక్షనరీ ఇచ్చారనుకోండి, నేను ఉపయోగపడేది కదా. లేదు ఒక మంచి కథల పుస్తకం ఇచ్చారనుకో ఉపయోగపడేది కదా. నేను ఆ రోజు వెళ్ళి మా టీచర్ని అడిగాను, మా సార్ని అడిగాను, ఒక సార్ను, సార్ నాకు ఈ పాండురంగ మహత్యం పుస్తకం ఇచ్చారు, ఇది నాకు ఉపయోగపడుతుంది. గొప్ప పుస్తకం కాదని నేను అంటలేదు, కానీ నాకు అర్థం కాదు కదా. పోనీ మా ఇంట్లో ఎవరికి అర్థం కాదు కదా. నాకు ఉపయోగపడే ఒక నిఘంటు డిక్షనరీ ఇవ్వనిటివి, లేదు ఒక మంచి కథల పుస్తకం ఇవ్వనిటివి అంటే ఆయన నవ్వుతూ ఉన్నాడు. దాని మీద మాకు డిస్కౌంట్ రాదు కదరా అన్నాడు. మాకు ఈ పుస్తకం మీద డిస్కౌంట్ వస్తుంది అని. సో అందువల్ల బాధేసింది. సో అంటే మనము ఏదైనా యుటిలిటీ ఉండాలి ఒకదానికి. ప్రజలకు ఉపయోగపడింది ఇస్తే ఏం లాభం? ఇవాళ 40 ఏళ్ళ తర్వాత నేను చెప్పుకోవాల్సిన పరిస్థితి వచ్చింది నా స్కూల్లో ఇచ్చిన ప్రైజ్ గురించి. సో ఎందుకు చెప్పుకున్నాను? అదే ఆ రోజు నాకు మంచి కథల పుస్తకం ఇచ్చి నేను చదివితే అర్థం చేసుకున్న కథల కవిత్వం కాదు. 8వ తరగతి పిల్లవాడికి సంస్కృతం వస్తుందా? నాకు ఆ పద్యాలు పాండురంగ మహత్యం చదివితే నాకు అర్థమవుతుందా? సో ఆ సంస్కృతంలో మళ్ళీ ఉండదు, అది తెలుగు కూడా కాదు, సగం సంస్కృతం సగం తెలుగు. సో అందువల్ల ఎప్పుడు కూడా ప్రజలు తినే సన్నబియ్యం ఇవ్వడం మనం ఆహ్వానించాలి. ఇది సర్టన్లీ ఏ గేమ్ చేంజర్.